ఒక్క మనిషి భిన్నంగా ఉంటారు, అలాగే చాలా విశేషంగా కూడా. ప్రతి ఒక్క మనిషి వేరే వేరే వాతావరణంలో పుడతారు, అలాగే పెరుగుతారు కూడా. ప్రతి ఒక్కరికి వారి వారి ఆలోచనలు ఉంటాయి, వారి వారి విచారణలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే వేరు వేరు భిన్నల వారు ఒకే చోటికి వచ్చినప్పుడు అప్పుడే వివాదాలు ఏర్పడతాయి. మీరు వివాదాల సమయంలో ఎప్పుడైనా చూడండి, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం జరుగుతుంది అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే వాళ్ళ ముందున్న వారి ఆలోచన, అలాగే వారు మాట్లాడే విధానం, వారి ప్రవర్తన అనేది తప్పని నిరూపించాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీనిని మీరు ప్రేమతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి మాట, తన మనసు ఏంటి, అందులో మంచిది ఏంటి, ఇది మనకి అర్థమవుతుంది. మరొక విషయం ఏమిటంటే ఈ వివాదాలు, ఇది ఎప్పుడు మిమ్మల్ని ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోకుండా చేసేస్తుంది. మరొకటి ఏమిటంటే ప్రేమ ఎదుటి వారిలోని మంచితనాన్ని గుర్తుపడుతుంది, తనలో మంచి ఏంటి అనేది అర్థమయ్యేలా చేస్తుంది. అదే మిమ్మల్ని మంచిదారిలోకి తీసుకోవడానికి సహాయం చేస్తుంది. అందుకే ఈ వివాదాలను త్యాగం చేసి ప్రేమని దాచిపెట్టుకోండి, అలాగే ప్రేమతో చెప్పండి. రాధా కృష్ణ.